మీరు మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రికి డెలివరీకి వస్తున్నారా? చెప్పండి. మీకు చెప్తున్నాను, ముఖ్యంగా మీరు డెలివరీకి వచ్చే ముందు మీకు సంబంధించినటువంటి ఫ్యాన్లు కూడా మీ వెంట తెచ్చుకోండి. ఎందుకంటే డెలివరీకి వచ్చారు వాళ్ళ ఫ్యాన్ కూడా వాళ్ళు వెంట తెచ్చుకున్నారు. ఇట్లా ఒకటే కాదు, ఇక్కడ రిజల్ట్స్ చూసుకుంటే సుమారు ఇక్కడ 20 బెడ్స్ ఉన్నాయి. సుమారు 10 మంది కూడా తమ వెంట కూడా ఫ్యాన్ తెచ్చుకొని ఇక్కడ చల్లగాలి అయితే పొందుతారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు రిజల్ట్స్. మహబూబాబాద్ జిల్లా అప్గ్రేడ్ అయ్యి కూడా సుమారు కొన్ని సంవత్సరాలుగా వస్తుంది. మహబూబాబాద్లో కూడా అంటే ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిని జనరల్ ఆసుపత్రిగా మార్చారు. ముఖ్యంగా అంటే ఇది గిరిజన ప్రాంతం, చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం మహబూబాబాద్ ఏరియా జిల్లా ఆసుపత్రికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కూడా సంబంధించినటువంటి గర్భిణీలు కూడా అంటే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఆశ్రయించకుండా కూడా జనరల్ ఆసుపత్రికి వచ్చి వాళ్ళు డెలివరీ చేసుకునే సందర్భం ఉంది. ప్రస్తుతం మనం సంబంధించినటువంటి ఒక వార్డులో ఉన్నాము, పీడాక్టర్ వార్డులో ఉన్నాము. ఈ వార్డులో మనం చూసుకుంటే కొన్ని విచిత్ర దృశ్యాలు మనకి దర్శనం అయితే ఇస్తున్నాయి. ఏంటంటే మీకు చూపెట్టబోతున్నా, ఇది ముఖ్యంగా అంటే డెలివరీ అయిన తర్వాత చిన్నపిల్లల్ని ఒక సుమారు టెంపరేచర్లో వాళ్ళు ఉంచాలి. వాళ్ళకి అయినా టెంపరేచర్ లేకుండా కూడా వాళ్ళకి ఏసీలు కూడా పనిచేయని పరిస్థితిలో ఉంది. అవన్నీ ఏసీలు కూడా అలంకారప్రాయంగా మాత్రమే ఉన్న సందర్భం ఉంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళకున్న ఆ గాలి కూడా సరిపోయిన నేపథ్యంలో కూడా వాళ్ళకి సంబంధించి ఎవరైతే డెలివరీకి వస్తున్నారో డెలివరీకి వచ్చారు వాళ్ళ ఫ్యాన్ కూడా వాళ్ళు వెంట తెచ్చుకున్నారు. ఇట్లా ఒకటే కాదు, ఇక్కడ రిజల్ట్స్ చూసుకుంటే సుమారు ఇక్కడ 20 బెడ్స్ ఉన్నాయి. సుమారు 10 మంది కూడా తమ వెంట కూడా ఫ్యాన్ తెచ్చుకొని ఇక్కడ చల్లగాలి అయితే పొందుతారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు రిజల్ట్స్. ఇక్కడ ఒక అంటే గర్భిణీ స్త్రీ కూడా ఫ్యాన్ గాలికి చల్లగాలి ఆశ్రయిస్తుంది. ఇక్కడ ఒక మరో అమ్మాయి కూడా ఇక్కడ చల్లగాలి తమ సొంతంగా ఇంటికి మంచి ఫ్యాన్ తీసుకొచ్చుకొని ఇక్కడ ఉంది. మరొకటి చూసుకోవచ్చు, అక్కడ ఒక ఫ్యాన్. ఇలా సుమారు అంటే 20 మంది 30 మంది బెడ్స్ ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాన్లు ఎవరి ఫ్యాన్ వాళ్ళు తెచ్చుకున్నారు. ఇక్కడ విషయం చూడండి, ఇక్కడ దృశ్యాలు కూడా ఏసీ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందా, దుబ్బతో ధూళితో అన్న మొత్తము నిర్వీర్యమై కూడా పాడుబడి కనీసం దాన్ని పట్టించుకునే నాదుల్లో కూడా కరవ. ఎందుకంటే ఇది దృశ్యాలు కూడా అంటే అందరిని కలిసివేస్తున్నాయి. ఇక్కడ వచ్చినటువంటి బాధితుల తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెప్తున్నారు, పిల్లలు ఏడ్సు అమ్మ ఏంటమ్మా గాలి అందుతుంది పిల్లలకి, అందుతలేకనే వేస్తున్నారు, గాలి లేక నెడుతుంది కదా. ఫ్యాన్లు పై ఫ్యాన్లు కింది గాలి వస్తాయి, గాలి దాకా పైన దిగుతానే అరుస్తుంటే ఫ్యాన్లు కొనుక్కున్నాము. ఉడకపోతలు బాగానే ఉన్నాయి, ఎండలు కొడుతూనే ఉన్నాయి. మళ్ళీ ఫ్యాన్లు వేసుకొని మళ్ళీ పెట్టుకున్నాము. ఏసీ లేదు, ఏసీ ఎత్తలేరు కదా, ఏసీ లేదు. అక్కడ తట్టుకోలేక ఎడతాను పిల్లలు, అక్కడికి తట్టుకోలేక పిల్లలు ఏడుస్తుందని చెప్పి కూడా ఇక్కడ పాప బాధితుల అమ్మమ్మ చెప్తుంది. ఇక్కడ ఒక అమ్మాయి కూడా పాపం ఆమె ఎండకి తాళలేక కూడా ఇక్కడ ఫ్యాన్ పెట్టుకుంది. అమ్మ మీరు చెప్పమ్మా. సరిపోట్లే, పైకి ఉంది ఫ్యాన్, ఎక్కువ తిరగట్లే, మామూలుగా తిరుగుతుంది అని తెచ్చుకుంట్లు అన్ని మంట మండుతున్నాయి. మీరే కొనుక్కొచ్చుకున్నారు? మేము కొనుక్కొచ్చుకున్నాం. ఏమంటారు, వాళ్ళ ఇబ్బంది కోసం వాళ్ళు తెచ్చుకుంటారు అని అనుకుంటారు, అంతే అనుకుంటారు. మరి వాళ్ళు ఏమంటారు, 5 రోజులు అవుతుంది. తీసుకుపోతాం సార్, ఇక్కడ ఎట్లా ఉంచిపోతాం. డెలివరీ కోసం వచ్చాము. ఇక్కడ మేము సంబంధించినటువంటి ఉడకపోతే బాగుంది, ఎండలు తాళలేకపోతున్నాం మేము, పిల్లలు ఉడకపోతే ఏడుస్తున్నారు. అండ్ మరి ఎందుకు మరి ఇట్లా ఆసుపత్రి ఇట్లా చెప్పేసి మనతో మాట్లాడుకోముందే అమ్మ నువ్వు చెప్పితే ఎట్లుందమ్మా ఇక్కడ పరిస్థితి? సార్ ఏసీ పని చేయట్లేదు సార్, నైట్ ఈ ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు, ఈ అగడుకు అగడు ఉంటుంది సార్, మాకు ఇబ్బందే ఉండదు. చిన్నపిల్లలకు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది సార్. మేము 2 రోజులు వచ్చి పోయేటోళ్ళం, మేము చెప్తే జనాలకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది చెప్పాలి కదా. అదే సార్ ఏసీ పని చేయట్లేదు సార్, రాలేట్లే. మరి వాళ్ళు ఎవరి ఫ్యాన్ వాళ్ళే తెచ్చుకోవాలి, మరి మాకు లేదు. మేము ఏం చేస్తాం సార్, ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు, లేని వాళ్ళు మీ సప్లై ఎక్కడ ఊకుంటాను. ఏం చెప్తాం మరి, ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు, లేని వాళ్ళు సప్లై ఊకోవాల్సింది, అంతే. ఏం చేసేది ఏం లేదు. ఎవరిని ఏమనంటే మేము ఎందుకు రమ్మన్నారు, మేము రమ్మన్నావా ప్రైవేట్ గా పోండి అని అట్లా అంటారు అని మేము సప్లై ఊకుంటాం సార్, అంతే. విన్నర్గా ఒక అమ్మాయి మాట చెప్తుంది, మేము రమ్మన్నావా ఇక్కడికి అవసరమైతే మీ ప్రైవేట్ మీరు బోండి అని చెప్పేసి మాటలు ఉన్నాయి. ఇక్కడ ఒక తల్లి చూడండి, ఇక్కడ పాపం వాళ్ళ ఎండకి ఇక్కడ ఫ్యాన్ గాలికి కూడా ఇక్కడ ఉందని చెప్తుంది. అమ్మ చెప్తాలి, ఫ్యాన్ తెచ్చుకునేందుకమ్మా? అది ఎక్కడ అంత సార్, అంతనే లేదు. అంతేనా?
ఏసీ ఎక్కడ పని చేస్తా అని చేతలేదు అంతేనా మరి బాగా బాగా ఎండకు బాగా ఉడకపోతాను చూసారు కదా ఇక్కడ ఎవరిని కలిసినా కూడా పాపం ఆ చిన్న పిల్లలు కూడా ఏడుస్తుంటే వాళ్ళ అమ్మమ్మలు చేతి పట్టుకుని కూడా వాళ్ళు దీనంగా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఫ్యాన్లు పనిచేయట్లేవు, ఏసీలు పనిచేయట్లేవు, ఫ్యాన్లు తిరుగుతున్నా కూడా అది అనామత్తం తిరుగుతున్నాయి తప్పితే ఎవరు మన ఈ హాస్పిటల్కి వస్తే మాత్రం పిల్లవాడికి వస్తే మొత్తం మన ఫ్యాన్లు మన కొత్త ఫ్యాన్లు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు దీనంగా మాత్రం చెప్తున్నారు. మీరు కూడా ఎవరైనా ఏరియా ఆసుపత్రికి వస్తే మొత్తం మీ ఫ్యాన్ మొత్తం మీరు తెచ్చుకోండి, ఎందుకంటే ఫ్యాన్ల ఇబ్బంది ఉంది, ఏసీ కూడా పనిచేయట్లేవు. మరి ఉన్నతాధికారుల దృష్టికి మరి ఇది వెళ్ళిందా అంటే కూడా కొంతమంది చెప్తున్నారు. రోజు నిత్యం ఇక్కడే వస్తుంటారు చాలా మంది రోగులు కూడా. మరి ఎందుకు ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇట్లా ఏసీలు కూడా దీన్ని బాగా చేయించుకొని కూడా రెండు ఫ్యాన్లు బాగా చేపిస్తే ఇక్కడ ఉన్నట్టు వచ్చే రోగులకు కూడా ఇలాంటి దుస్థితి రాదని చెప్పేసి మనం కూడా కోరుకుంటాం.